గోదావరి సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ విషయానికొస్తే, ఇంకా వీళ్ళ నాన్న కోసము వీళ్ళు ఎదురు చూస్తా ఉంటారు. అదేంది పెళ్ళి అనుకోని చెప్పన్నాము, ఇప్పటిదాకా మనతో ఆనందంగా గడిపారు, ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోయారా అనేసి జాను వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా నాన్న రాలేదే, నాన్న రాలేదే అనేసి. ఈయనేమంటే పాపము, అరే తోట నీ పేరు మీద రాయించుకున్నావేంట్రా, తెల్లారితే పెళ్ళి వాళ్ళకి తోట రాసిస్తాము అని చెప్పి మాట ఇచ్చాము, లేకపోతే నా కూతురు పెళ్ళి ఆగిపోతుందని చెప్పేసి ఆయన కాళ్ళు పట్టుకున్నా కానీ ఒక్క తోపు దోశాడు ఆ సింహాద్రి. నమ్మించి మోసం చేశాడు. అది తట్టుకోలేక పాపము తను చాలా ఇబ్బంది పడ్డాడు, పాపం చాలా బాధపడ్డాడు. ఇంకా అక్కడి అలా జరిగింది కదా, ఇంకా అక్కడి నుంచి ఆయనైతే వస్తూ ఉంటాడు. ఏందబ్బా ఇంకా రాలేదే అనేసి ఇక్కడేమో వీళ్ళ కూతుళ్ళు అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూసేసరికి వాళ్ళ నాన్న అయితే వస్తారు. నాన్న ఏమైంది నాన్న, ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న అని చెప్పి నలుగురు కూతుళ్ళు వచ్చేసి ఏమైంది నాన్న అంటే ఏం చెప్పడు, కామ్ ఉంటాడు. కామ్ ఉండేసరికి ఏమైంది నాన్న, ఇప్పటిదాకా హ్యాపీగా ఉన్నావు, ఇప్పటిదాకా మాతో ఆనందంగా ఉన్నావు, ఏమైంది అంటే బీపీకి టాబ్లెట్ వేసుకో, బీపీ ఎక్కువైపోయినట్టుంది దానికి పాపం, బీపీకి టాబ్లెట్ వేసుకోవాలి కదా అని చెప్పేసి టాబ్లెట్ తీసుకొచ్చి టాబ్లెట్ కూడా వేస్తారు. వేసిన తర్వాత ఇంకా మురళి వాళ్ళు ఉండేసి, మీరు ఎందుకు మామయ్య అంత ఆలోచిస్తున్నావు, నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను, పెళ్లి పనులు అంత ఆలోచించొద్దని మురళి చెప్తాడు. అలాగే ఇతను ఉన్నాడు కదా సూర్య కూడా చెప్తారు, అంకుల్ మేము చూసుకుంటాము అని చెప్పాం కదా, మీరెందుకు అంతలాగా ఆలోచించారు అని చెప్పి సూర్య కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అట్లాగే ఆలోచిస్తూ అట్లాగే చైర్లో అట్లాగే కూర్చుండిపోతాడు. తర్వాత మురళి ఉండేసి, నేను రేపు వచ్చి కలుస్తాను మామయ్య, ఏం ఆలోచించబాకండి అనేసి మురళి అయితే అక్కడి నుంచి బయలుదేరుతారు. ఒక మాట అడుగుతారు, వెళ్ళిపోతున్నావా అనేసరికి అసలు లిటరలీ చాలా బాధేస్తుంది ఆ మాటకి. వెళ్ళిపోతున్నావా అని చెప్పి మురళిని అడిగితే అక్కడ ఇంకా దగ్గరకు వచ్చి కూర్చొని ఏమైంది మామయ్య అంటే, అవునులే ఎప్పుడోకప్పుడు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇప్పుడే వెళ్తున్నావు కదా అనేసరికి, ఎందుకు మామయ్య అలా మాట్లాడుతున్నారు చెప్పు మామయ్య అంటే, ఏమీ లేదురా నాకు ఒక మాట ఇవ్వు, నువ్వు ఈ కుటుంబాన్ని నువ్వే చూసుకుంటానని చెప్పి నాకు మాట ఇవ్వు అని చెప్పి అడుగుతారు. నేనే చూసుకుంటాను మామయ్య అని చెప్పి తనైతే మాట కూడా ఇస్తాడు. అతనికి చాలా బాధేస్తుంది. ఈ జాన్ కూడా షాక్ అయి చూస్తుంది, ఏంటి నాన్న ఇలా మాట్లాడుతున్నారా అనేసి జాన్ కూడా షాక్లో చూస్తుంది. ఇంకా సరే వెళ్ళేస్తాను మామయ్య అని చెప్పి తనైతే వెళ్తారు, నేను చూసుకుంటాను మామయ్య అని చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళైతే. ఇక లోపలికి వెళ్ళి పడుకోండి అని చెప్పి ఆయన వచ్చి అక్కడ కూర్చోబెడుతుంది వాళ్ళు బెడ్ మీద. ఇంకా జాను వస్తుంది, జాను వచ్చి వాటర్ పాలు అక్కడ పెడుతుంది, పెట్టేసి వాళ్ళ నాన్న దగ్గర వచ్చి కూర్చుంటుంది. అమ్మ నువ్వే ఈ కుటుంబాన్ని చూసుకోవాలమ్మా, నువ్వు నేను ఒకవేళ పోతే అంటే ఇలా నోరు కడ్డపెట్టి అలా మాట్లాడొద్దు నాన్న అని చెప్పేసి జాను చెప్తుంది. లేదమ్మా రేపు నేను పోతే అంటే అదే దుబాయ్కి పోతే నువ్వే చూసుకోవాలమ్మా ఈ కుటుంబానికి, మీ అమ్మకి ఆ వంటిల్లు తప్పితే ఇంకొకటి తెలియదు, ఇంకా అలకనందాకి అమెరికాకు వెళ్ళాలి అని చెప్పి ఆలోచన అయితే ఉంది. గౌతమికి వచ్చేసి ఏం చేయాలో తనకే తెలీదు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఇంకా లాస్ట్ పాప చిన్న పాపే, ఇంకపోతే నాయనమ్మ వచ్చేసి కృష్ణారామ అనుకున్న ఏజ్లో ఆవిడ ఉంది, వీళ్ళందరినీ నువ్వే చూసుకోవాలమ్మా అని చెప్పి చెప్తారు. తను వచ్చేసి నేను చూసుకుంటాను నాన్న, కాకపోతే నా మాట ఎవరు వినరు నాన్న, ఒక్క నిమిషం ఉండండి నాన్న ఇప్పుడే వస్తానని చెప్పి గబగబా వెళ్ళి ఒక ఫోన్ తీసుకొచ్చి, నాన్న ఇప్పుడు మీరు చెప్పింది ఇప్పుడు చెప్పండి నాన్న, నేను రికార్డ్ చేసుకొని ఇంట్లో వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టుకుంటాను మీరు ఊరు వెళ్ళిన తర్వాత అని చెప్పి తను చెప్తుంది. మళ్ళీ ఫోన్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఇదే మాట చెప్తారు, నువ్వు చూసుకోవాలమ్మా అని చెప్పేసరికి, ఖచ్చితంగా చూసుకుంటాను నాన్న, ఇంట్లో వాళ్ళనే కాదు మీ మాటలని కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను నాన్న అని చెప్పి జాను కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా తర్వాత ఆయన అలాగే ఇలా అనుకొని ఇలా ఆలోచిస్తూ ఉండిపోతారు. అంటే రేపు పెళ్ళి వాళ్ళేమో తోట అయితే ఇవ్వమని చెప్పాడు, అక్కడ సింహాద్రి ఏమంటే ఈ తోట నా పేరు మీద రాయించుకున్నాను అని చెప్పి అన్నాడు. అయ్యో ఇప్పుడు ఏమవుతుంది, నా కుటుంబం మొత్తము వీధి మీద పడతారు, నా కుటుంబం ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది, ఇవంతా ఆయనకి మైండ్లోకి వచ్చేసి అలాగే ఉండిపోతారు. ఇంకా తెల్లారుతుంది. తెల్లారిన తర్వాత అందరూ రెడీ అవుతూ ఉంటారు. ఇంకా మురళి వాళ్ళంతా వచ్చేసి కూడా ఉంటారు. జాను వచ్చి వాళ్ళ అమ్మని అడుగుతుంది, అమ్మ రెడీ అవుతున్నామా, వెళ్ళాలి కదా టైం అవుతున్నది అనేసి అడిగేసరికి, అందరం రెడీ అవుతున్నామమ్మా, ఇంకో హాఫ్ అన్ అవర్లో అయితే బయలుదేరేస్తాము, మీ నాన్నగారు లేవలేదమ్మా, నిన్న కూడా ఎమోషనల్ కూడా ఉన్నారు కదా, నేను ఎందుకు లేపడం అని చెప్పి నేనైతే లేపలేదమ్మా అని చెప్పేసి తను అంటుంది. ఇక్కడ వచ్చేసి జానుని లాస్ట్ మూడో అమ్మాయి ఉంది కదా గౌతమి, తనైతే రెడీ చేస్తూ ఉంటుంది.
రెడీ చేస్తున్నప్పుడు తను చెప్తుంది, తొందరగా రెడీ చెయ్యి, కళ్యాణ మండపానికి వెళ్ళాలి, అందరూ వచ్చేసి ఉంటారు అని చెప్పేసరికి, ఏమీ కాదు, ముహూర్తం అప్పుడే నీకు పెళ్లి చేస్తారు కానీ నువ్వు ఇంత తొందరగా రెడీ అయినంత మాత్రాన పెళ్లి కాదులే అని చెప్పి అమ్మాయి ఒక ఫన్ కూడా చేస్తుంటుంది. ఆత్రపు పెళ్లి కొడుకు పేరెంటాలు వాళ్ళ మెళ్ళ తాళి కట్టాడు అని చెప్పి అన్నట్టు ఉంది, నువ్వు నిదానంగా రెడీ అవ్వు అని చెప్పి వాళ్ళిద్దరు సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళ అమ్మ ఉంది కదా, జాను వాళ్ళ అమ్మ, అదే చిన్న అమ్మాయిని పంపించి, నాన్న ఇంకా నిద్ర లేదు, నువ్వు వెళ్ళి ఇప్పుడు నిద్ర లేకపో నాన్న అని చెప్పేసరికి ఆ అమ్మాయి వెళ్ళేసి, నాన్న లేయి నాన్న. అప్పుడు లిటరలీ బాధేస్తుంది నాకు, అది చూశాను కానీ నాకు కళ్ళలో నుంచి నీళ్లు తిరిగిపోయినాయి. మా నాన్నగారు కూడా అంతే, నిద్రలోనే ఆయన కూడా చనిపోవడం జరిగింది. నాకు ఇంకా మా నాన్న అయితే గుర్తొచ్చేసాడు ఆ దెబ్బకి. నేను అందుకే కొంచెం లేట్గా ఉదయాన్నే 8 కల్లా వీడియో పెట్టేద్దాం అనుకున్నాను, కానీ పెట్టలేదు. చాలా బాధేసింది నాకు. ఆ తర్వాత ఉండేసి పోయి, నాన్న లేనా అన్న అంటే, లేవరు నాన్న, చూడు నాన్న, అక్క పెళ్ళేంత వరకు నిద్రపోనా అని చెప్పావు కదా నాన్న, లేనా అన్న అనేసి ఆ పాప లేపుతుంది. చూడు నాన్న, నువ్వు తీసుకొచ్చిన డ్రెస్సే వేసుకున్నా, ఎలా ఉంది నాన్న అని చెప్పేసి ఆ పాప కూడా అడుగుతుంది. లేరు అంతే, పాప అమ్మ అని చెప్పి పిలుస్తుంది. వాళ్ళ అమ్మ కూడా వచ్చేసి లేవండి అని చెప్పి లేపితే లెగిరాయన. ఆమె కూడా ఇంకా మురళి, అత్తయ్య, జాను అందరినీ కేకేస్తుంది. అందరూ వచ్చేస్తారు. జాను కూడా ఇలా వచ్చేసి ఇలా నాడి పట్టుకొని చూస్తుంది. తనకు అర్థమైపోయింది, షాక్ అయిపోతుంది అమ్మాయి, షాక్లో అలాగే ఉండిపోతుంది. ఇంకా మురళి వచ్చేసి ఇలా గుండెల దగ్గర తలబెట్టుకొని చూస్తారు. అతను కూడా షాక్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతారు. అయ్యో ఇలా అయిపోయింది ఇంత అని చెప్పేసి ఆయన వెనక్కి వెళ్ళిపోతారు. ఇంకా సూర్య ఉన్నారు కదా, సూర్య కూడా వచ్చి చూసి ఇలా పెట్టుకొని చూసి ఇతను మురళి నాడి పట్టుకొని చూస్తాడు. సూర్య వచ్చేసి ఇలా వాళ్ళ గుండెల దగ్గర ఇలా పడుకొని వచ్చి చూసి కాదు మురళి వచ్చేసి గుండె మీద పడుకొని అయితే చూస్తా, సరేలే సంథింగ్ ఏదేమైనా ఇది ఎమోషనల్ కదా, చూసి ఇలా పట్టుకొని చూసి అయ్యో నాన్న అని చెప్పేసి అమ్మాయి అయితే చాలా బాధపడతా ఉంటారు వీళ్ళు. ఇంకా సూర్య ఉండేసి, లేరు అంకుల్ చనిపోయారు అని చెప్పేసి అయితే చెప్తారు. వీళ్ళంతా అసలు ఇంకా షాక్ అయిపోతారు. ఒక్కొక్క పెళ్ళి వీళ్ళ నాన్న చనిపోవడం ఏంటి అర్థం కాదు కదా. కాకపోతే వాళ్ళ నాన్న కూడా చెప్పలేదు. వాళ్ళ నాన్న చెప్దాం అనుకున్నా కూడా ఆయన ఏం చెప్పి పంపించాడు, విషయం చెప్పావంటే మీ ఇంట్లో అందరినీ చంపేస్తానని చెప్పాడు కదా, అందుకే వాళ్ళ నాన్న కూడా చెప్పలేదు. వీళ్ళకి ఏం జరిగింది అర్థం కాలేదు పాపము. ఇంకా అలాగే వాళ్ళ నాన్న లేపి అందరూ స్నానం అయితే చేపిస్తారు, పాడైతే రెడీ చేస్తారు. ఎమోషనల్ ఎపిసోడ్ అమ్మ, ఇంకా అసలు చూడలేము. కళ్ళ నుంచి నిజంగా మన ఇంట్లోనే జరిగితే ఎలా ఉంది అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది ఎవరికైనా. కళ్ళలో నుంచి నీళ్లు తిరుగుతాయి అసలు. ఇంకా అయిన తర్వాత ఇంకా అందరూ కూర్చోంటారు. ఇంకా మనము రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు. మేమే మా నాన్నకి కొరివి పెడతాము, తల కొరివి పెడతాము అని అయితే వాళ్ళైతే చెప్తారు. అంటే ఇక్కడ అక్క కొడుకు అయితే పెట్టచ్చు, వీళ్ళే మేము పెడతాము అనేసరికి ఇంకా జాను వాళ్ళే పెడతారనుకుంటా. అక్క చెల్లి అందరూ చేరి పెడతారనుకుంటా. వాళ్ళ నాన్నగారు ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండని నాకైతే అనిపిస్తుంది. సడన్గా ఆయనైతే తీసేస్తున్నారు, అదే చనిపోవడం అయితే జరిగింది. ఇంకా ఆ తర్వాత ఇంకా స్టోరీ మారుతుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్, నమస్తే.